మిరాయి సినిమా ఇది ఒక పెద్ద మిరాయి సినిమా ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. తేజ గారి యాక్టింగ్లో మాత్రం ఇచ్చి పడేసిండు. అంటే సినిమా ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఎక్కడ చూసినా మనకు బోరింగ్ ఉండదు. జగపతి గారి యాక్టింగ్ కానీ శ్రేయ గారి యాక్టింగ్ కానీ చాలా బాగా చేసిరు. ఈ సినిమా మళ్ళీ ఒక హనుమాన్ తర్వాత ఇది పెద్ద బ్లాక్ బస్టర్. గ్రాఫిక్స్ మాత్రం ఇరగదీసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఇరగదీసేసిండు. ఈ సినిమా సెన్సేషనల్ సినిమా, నిజంగా చెప్తున్నా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఈ ఫ్రైడేకి పెద్ద సినిమా చాలా బాగుంది. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు. లాస్ట్ ఒక రాముని చూపిస్తారు, ఆ సీన్ మాత్రం హ్యాట్సప్. మళ్ళీ మనం ఒక భగవంతుని చూసినట్టు అనిపిస్తుంది రాముని, అంత బాగా అనిపించింది. ఆ బాణం తీసుకుని ఇట్లా కొడతాడు హీరో, ఆ సీన్ మాత్రం హైలైట్. అసలు మనం ఊహించుకోం, అంత బాగుంది. ఇది మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. హనుమాన్ తర్వాత మళ్ళీ హిట్, హనుమాన్ తర్వాత పెద్ద బ్లాక్ బస్టర్. నిజంగా చాలా బాగుంది సినిమా, కూడా ఎక్కడ బోరింగ్ లేదు. పెద్ద బ్లాక్ బస్టర్. తేజ గారి కెరియర్లో మళ్ళీ ఒక సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. శ్రేయ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది, సూపర్. అన్న ఇప్పుడే మిరాయి చూసి వస్తున్నా అన్న. సూపర్ యోధా తేజ సజ్జా, మొన్న సూపర్ హీరో అని వచ్చారు, ఇప్పుడు సూపర్ యోధా అని వచ్చారు. ఏం చెప్పాలి, సినిమా మాత్రం సూపర్ అయితే తగ్గట్లేదు మీరు. అలానే ఈ సినిమా కూడా సూపరే. మిరాయి సినిమా ఒక సూపర్ యోధా సినిమా సూపర్గా ఉంది. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పాలనుకోవట్లేదు. ఫస్ట్ థింగ్, స్టోరీలోకి వస్తే మంచి మైథలాజికల్ ఫిక్షన్ అన్న, ఒక మంచి మైథలాజికల్ టచ్, మన హిస్టరీని బేస్ చేసుకొని, మన పురాణాలు, మన ఇతిహాసాలు బేస్ చేసుకొని ఒక మంచి ఫిక్షనల్ టచ్ ఇవ్వడం జరిగింది. కల్పితాలు యాడ్ చేయడం జరిగింది. ఇలాంటి అటెంప్ట్ అనేది మంచి డేరింగ్ అటెంప్ట్ అనే అనాలి. అండ్ అలాంటి అటెంప్ట్లో మంచి సక్సెస్ కొట్టారు కార్తిక్ ఘట్టంనేని గారు. సూపర్. అసలు మీ స్క్రీన్ ప్లే, మీ విజన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది సినిమాలో. ఎందుకు అంటే ప్రతిదీ కళ్ళకు కట్టినట్టు చూపించడం, మీరు అనుకున్నట్టు జనాలకు అర్థమయ్యేలా చూపించడం అనేది చాలా కష్టం. బట్ మీరు సాధించారు. అండ్ తేజ సజ్జా గారు ఏం పర్ఫార్మెన్స్ అండి. అసలు సినిమాకి కూడా పాన్ ఇండియా పాన్ వరల్డ్ లెవెల్ అనుకుంటూ మీరు ఎదిగిపోతూనే ఉన్నారు. ఎప్పుడో చిన్నప్పుడు ఒక బుడ్డోళ్ళ చూస్తూ పెరిగాము పెద్ద స్టార్లతో. ఇప్పుడు ఆయనే పెద్ద స్టార్ అయిపోయాడు. ఇక ఆయన గురించి ఇంకేం చెప్పాలనుకోవట్లేదు నేను. అంతే, సూపర్. అంతే. బీజిఎం అన్న, ఇలాంటి సినిమా చూస్తున్నప్పుడు మనకి విజువల్ ఎఫెక్ట్స్ ఎంత ఇంపార్టెంటో బీజిఎం కూడా అంతే ఇంపార్టెంట్. సో టాప్ నాచ్ ఉన్నాయి విజువల్స్ అయితే. మనం మార్వెల్ చూస్తాము, డీసీ చూస్తాము, గేమ్ ఆఫ్ థ్రోన్స్ కూడా చూస్తాము. వాటికి ఏం మాత్రం తగ్గకుండా అబ్బా ఇంత మంచి స్టోరీ దొరికినప్పుడు విజువల్స్తో బీజిఎంతో ఒక సినిమా పడితే ఇది కదరా సినిమా అనే సాటిస్ఫాక్షన్తో మనం బయటకు వస్తాం. అంత బాగున్నాయి విజువల్స్ అండ్ బీజిఎం కూడా. యాడెడ్ ప్లస్ బీజిఎం. నిజంగా తక్కువ బడ్జెట్లో అసలు ఇలాంటి బ్యూటిఫుల్ విజువల్స్ అనేది నేనైతే రీసెంట్ టైమ్స్లో చూడలేదు. మనకు ఒక విజువల్ ట్రీట్ కావాలి అంటే మాత్రం బడ్జెట్ 100 కోట్లు 150 కోట్లు అనేది మినిమం అయిపోయింది ఈ రోజు రేపట్లో. బట్ ఇలాంటి సినిమాకి మీరు తక్కువ బడ్జెట్లో అంత బ్యూటిఫుల్ విజువల్స్ ఎందుకు అంటే, ఇప్పుడు మనం గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఒక డ్రాగన్స్ని చూస్తాము, ఇట్లానే మన ఈ సినిమాలో ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి చాలా ఇంపార్టెంట్ రోల్ కూడా ప్లే చేసింది సినిమాలో. అదొక్కటే కాదు, యాక్షన్ సీక్వెన్సెస్లో కానివ్వండి, మంచు మనోజ్ గారి రోల్ బ్లాక్ స్వార్డ్. సో ఆ బ్లాక్ స్వార్డ్ని, మంచు మనోజ్ గారిని ఆ పవర్స్తో చూపించడం కానివ్వండి, తేజ సజ్జా గారిని ఆ సూపర్ యోధా పవర్స్తో చూపించడం కానివ్వండి, మన హిస్టరీ మైథలాజికల్ సీన్స్, రాముడిని, హనుమంతుల్ని, వానరసేన్ని చూపించడం కానివ్వండి, ప్రతి సీన్ కూడా వండర్స్ అండి. అసలు విజువల్స్ అనేవి వండర్స్. అంత బాగుంది సినిమా అయితే మాత్రం విజువల్స్ అయితే. అండ్ ఈ విజువల్స్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది మాత్రం యాడెడ్ ప్లస్. సినిమాలో ఇంకొంచెం ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అంత బాగుంది. ఓవరాల్గా నేను 3.5 ఇస్తాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, లేచి వెళ్ళిపోకండి. థియేటర్లోంచి ఎండ్ టైటిల్స్ పడంగానే లేచి వెళ్ళిపోకండి అన్న. అదొక అన్ఫినిష్డ్ క్లైమాక్స్. సినిమా ఇన్నాళ్ళ నుంచి చూస్తున్న జనాలకు మీకే అర్థమైపోద్ది ఏంది ఇది క్లైమాక్స్ ఇంత అన్ఫినిష్డ్గా ఉంది, ఇలా కొట్టారేంటి అని. సో పోస్ట్ క్రెడిట్ సీన్ అనేది ఉంది టైటిల్స్ పడ్డాక. మంచి సర్ప్రైజ్ అది. ఒక మంచి కట్అవుట్ కనిపిస్తుంది మనకి పోస్ట్ క్రెడిట్ సీన్లో. సో మిస్ అవ్వకండి. మిరాయన్న నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎక్స్ట్రాడినరీ ఫస్ట్ అని చెప్పుకోవచ్చు. తెలుగు టీఎఫ్ఐలో ఇప్పటి వరకు చూడండి బెస్ట్ విజువల్స్ అయితే ఈ మూవీలో చూసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేవారికి చెప్పుకోవచ్చు, కాల్ రియాక్షన్ చెప్పుకోవచ్చు, ఇది టీఎఫ్ఐ సినిమా అని చెప్పేసి, తెలుగు సినిమా అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో ఉంది. అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ అండ్ యాక్షన్ బ్లాక్స్. ఈ మూడు అయితే ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయ్యాయి అండ్ ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. అండ్ వాళ్ళు ఏదైతే హైప్ చేశారో ఈగల్ సిరీస్ అనేది అది చాలా బాగా వర్కౌట్ అయిందన్న, చాలా బాగా వచ్చింది. కాకపోతే ఓన్లీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మనం హనుమాన్ రేంజ్లో ఒక ఎండింగ్ అయితే ఇవ్వలేకపోయారు, చాలా రష్గా క్లోజ్ చేసినట్టు అనిపించింది. అది కాకుండా ఇంకొకటి పోలీస్ బ్లాక్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఉన్నాయో అది కొంచెం అన్నెసరీ అనిపించింది. అది స్టోరీకి అవసరం లేకుండా పెట్టడం అనిపిస్తుంది. కానీ అది తీసేస్తే ఓవరాల్గా చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ విజువల్స్, ఎక్స్ట్రాడినరీ బీజిఎం. దాని గురించి ఎంత చెప్పుకున్నది ఒక బీజిఎం గురించి ఆ లెవెల్లో కొట్టాడు. బట్ ఓవరాల్గా చాలా బాగుందన్న. హనుమాన్తో కంపేర్ చేసుకోకపోతే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేస్తారు. మంచు మనోజ్ అయినా సరే. మెయిన్గా చెప్పుకోవాల్సింది శ్రేయ గారి గురించి. శ్రేయ గారికి కొన్ని ఏంటంటే కళ్ళతోనే యాక్ట్ చేశారు. ఆవిడ చాలా నెక్స్ట్ లెవెల్ వచ్చింది ఆవిడ సీన్స్ అయితే.
ఒక్క ఇదేంటంటే హనుమాన్ రేంజ్లో ఎండ్ చేసి ఉంటే ఇంకో హనుమాన్ అయ్యేది, బట్ ఇప్పుడు కూడా ఒక మిరాయి అవుతుంది. నెక్స్ట్ లెవెల్ ఉందన్న, ఓవరాల్గా చాలా బాగుంది. ఎంత ఉండొచ్చు ఇప్పుడు ఎన్ని మూవీస్ కాపీ చేసినా సరే మనం చూడడానికి బాగుందా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే అక్కడక్కడ చాలా కాపీ కొట్టారు. ఇప్పుడు దమ్ము స్టోరీ లైన్ అయినా సరే, లేదంటే కల్కి ఎండింగ్ అయినా సరే, లేదంటే స్టార్టింగ్ అయినా సరే, అవన్నీ కొంచెం కాపీ కొట్టినట్టు అనిపించినా సరే చూసేటప్పుడు చాలా బాగా అనిపించాయి, చాలా కనెక్ట్ అయ్యాం. సో దాని వరకు అయితే 100% ల్యాండ్ చేశారు. బీజిఎం నెక్స్ట్ లెవెల్. మెయిన్గా చెప్పుకోవాల్సింది ప్రొడక్షన్ వాల్యూస్ గురించి. వీళ్ళు 60 crores పెట్టినా సరే 600 crores పెడితే ఎంత ఉంటుందో ఆ లెవెల్ అయితే విజువల్స్ కనిపించాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఈ లెవెల్ అవుట్పుట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సినిమాని చూసి చాలా మంది స్టార్ హీరోలైనా లేదంటే టైటు హీరోలైనా సిగ్గు తెచ్చుకోవాలి. ఈయన పెట్టిన 60 crores ఈ లెవెల్ విజువల్ చూపిస్తే మీరు 100 కోట్లు తీసుకొని 200 కోట్లు 300 కోట్లు పెట్టి తీస్తున్నప్పుడు మీరు ఎంత మంచిగా తీయాలి. ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాలు దానికి ఎగ్జాంపుల్ కింగ్డమ్ అయినా హరవర్ వేర్మలైజర్ సిగ్గు తెచ్చుకోవాలి అలాంటి వాళ్ళకి వెళ్ళి చూసి. బ్లాక్ బాస్టర్ అయితే అన్న ఫస్ట్ హాఫ్ ఒక్కటి చాలు, ఆ లెవెల్లో ఉంది. ఎక్స్ట్రాడినరీ, నెక్స్ట్ లెవెల్. మంచి విషయం. మిరాయి సూపర్ ఉందన్న. మంచి మనోజ్ గారికి ఒక కొత్త లైఫ్ ఇచ్చారు కార్తిక్ కట్టకనేని గారు. సూపర్ సినిమా. తేజ సజ్జా గారు హనుమాన్ ఎట్లా చేసారో దానికి మించిన సినిమా తీసిండు. ఇది మంచి సినిమా పడింది. ఏ సినిమాలో ఏ అదృష్టం చేసుకొని పుట్టిండో తేజ సినిమా సజ్జా కానీ సూపర్ సినిమాలు పడుతున్నాయి. పెద్ద పెద్ద హీరోల కంటే మంచి మంచి క్యారెక్టర్లు పడుతున్నాయి. ఉంటాయి. నేనైతే అది 500 కోట్లు 600 కోట్లు 1000 కోట్లు కలెక్షన్ చేస్తుందో చెప్తా. ప్రభాస్ గారు వాయిస్ వినిపిస్తుంది. ప్రభాస్ గారు బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉన్నది. మనో తెలుగు ఇండస్ట్రీకి దొరికిన పెద్ద ఆణిముత్యం ఆయన ప్రపంచ ఇండస్ట్రీని ఏలేస్తాడు ఈ సినిమాతోని. ఇది మాత్రం పక్కా. సెకండ్ లైఫ్ స్టార్ట్ చేసిండు. వాళ్ళ నాన్న ఇంట్లోకి వెళ్ళి గెంటేసి చాలా తప్పుడు పని చేసుకోండు. ఆయనే ఇది తీసుకొని కొట్టుకుంటాడు 2 చెంపల మీద. అరే ఇంతమంది ఆనిముత్యాన్ని నేను బయటికి పంపించుకున్నానే అని చెప్పేసి. సార్ మీరు చేసిన క్యారెక్టర్లు అన్నీ ఈ సినిమాలో చూపించేసిండు ఒక సినిమాతోనే. మంచి మనోజ్ అన్న ఒకటే చెప్తున్నా, ఆయన పేదల మనిషి. పేదలకు ఏం ప్రాబ్లం ఉన్నా నలుగురిలో వచ్చి కలుస్తున్నాడు మనోజ్ అన్న. అన్న నీకు మంచి ఫీచర్ ఉందన్న, మరో పెద్ద యోధుడు తయారవుతాడు తెలుగు ఇండస్ట్రీకి పక్క. బాగుంది. చాలా రోజుల తర్వాత మంచి యాక్టింగ్. ఆమె అమరూరాలు అవుతుంది కొడుకుని కానీ తర్వాత దీనికోసం మిరాయి కోసం అమరూరాలు అవుతుంది. సినిమా మాత్రం సూపర్. ఇట్లా కనబడంగానే ఫుల్ ఇట్లా వేసుకున్నారు మొత్తం. సూపర్ మేడం. మిరాయి అంటే ఒక 9 గ్రంథాలు ఉంటాయి. 9 గ్రంథాలకి ఒకళ్ళు ప్రాణం పోస్తారనమాట. దాన్ని ఆ 9 గ్రంథాలను మొత్తం ఆక్రమించుకొని ఈ దేశాన్ని ఏలేనని మనోజన చూస్తాడు. అది మిరాయిగా ఉంటుంది. ఆ మిరాయిని ఒక యోధుడిని ఈమె కానీ ఆ మిరాయి ఈయన చేతికి వస్తుంది. ఆయన చేతిలో ఉండే కర్రనే మిరాయి. మీరు దానిలో చూస్తారు కదా, ఆయన చేతిలో ఉండే కర్ర మిరాయి. చూస్తాడు మేడం, టైం ఉంటుంది చూస్తాడు మేడం. ఆ సార్కి అంత టైం ఉండదు కానీ ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి మెసేజర్ సినిమా ఇది. సినిమా చూడొచ్చు కంపల్సరీ. ఎందుకంటే పాత చరిత్రలో మొత్తం ఇప్పుడు తిరిగి రాసుకొస్తుండే. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అట్లాంటివే వస్తున్నాయి పక్క. 1 మినిట్ కూడా సినిమా చూస్తున్నంత సేపు గూస్ బంప్స్. రేవంత్ రెడ్డి అన్న చూడన్న సినిమా మాత్రం చూడు. మీరు ఇంకో 100 మందికి తెలియజెప్తారు ఇట్లాంటి మంచి సినిమా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఫ్యాన్గా చెప్తున్నా. జై రేవంత్ రెడ్డి అన్న.